దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతుంటే టెహ్రాన్ కూడా ధీటుగా బదిలిస్తోంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతున్న వేళ చమురు, ఎల్పీజీ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. కువైట్ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులపై ఇరాన్ దాడి చేయడంతో భారీగా మంటలెగిసిపడ్డాయి. ఖతార్లో కూడా చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. జంజన్ నగరంలో షియాల ప్రార్థనా స్థలమైన జామేహ్ మసీదుపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మసీదు తీవ్రంగా దెబ్బతింది. శిథిలాలు పడి 3 పౌరులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. మసీదు ప్రాంగణంలోని పరిపాలనా భవనం, గ్రంథాలయం, అతిథి గృహం ధ్వంసమయ్యాయి. మసీదులోని గ్రాండ్ హుస్సేనియా కాంప్లెక్స్ పై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. 19వ శతాబ్దానికి చెందిన జంజాన్ మసీదు సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ యుద్దంలో ఇరాన్లోని దాదాపు 120కి పైగా చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలు దెబ్బతిన్నట్లు సమాచారం. మధ్య నైరుతి ఇరాన్లోని ఉక్కు కర్మాగారాలపైన ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేశాయి. రాజధాని టెహ్రాన్లో మూసివేసిన అమెరికా ఎంబసీపై దాడి జరిగింది. ఈ రాయబార కార్యాలయం 1979 నుంచి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నియంత్రణలో ఉంది. టెహ్రాన్లోని ఫార్మాస్యూటికల్ కంపెనీ పైన దాడి జరిగింది. ఫార్మా సంస్థలపై దాడి చేయటం యుద్ద నేరాల కిందకే వస్తుందని ఇరాన్ మండిపడింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతున్నాయి. బీరుట్లో హెజ్బొల్లా సౌత్ ఫ్రంట్ కమాండర్ యూసఫ్ ఇస్మాయిల్ ను హతమార్చామని ఐడిఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దక్షిణ బీరుట్లో 7 మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన 3 క్షిపణుల్లో 2 అడ్డుకున్నామని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. మరొకటి ఖతార్ ఎనర్జీ సంస్థ లీజుకు తీసుకున్న చమురు ట్యాంక్పై పడిందని వెల్లడించింది. కువైట్ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులపై డ్రోన్లు పడి భారీగా మంటలు చెలరేగాయి. యుఏఈలోని అల్ రిఫా ప్రాంతంలో డ్రోన్ శిథిలాలు పడి బంగ్లాదేశ్ పౌరుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలో 4 అంతస్తుల భవనంపై క్షిపణి పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఇరాక్లోని విక్టోరియా ఎయిర్ బేస్ తో పాటు ఎర్బిల్లో బ్రిటిష్ చమురు సంస్థ క్యాస్ట్రోల్ ఆయిల్ పైన ఇరాన్ క్షిపణితో విరుచుకుపడింది. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కుర్దిష్ ప్రాంతంలోని సార్సంగ్ చమురు క్షేత్రం పైన దాడి జరిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై 100 క్షిపణులు, 200 రాకెట్లతో దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది.